వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ప్రభాస్ జాతకం బాగాలేదని ఇక అతని సినిమా ఆడటం కష్టమైన పైగా మున్ముందు మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వేణుస్వామి ఎప్పుడో చెప్పాడు. రాధేశ్యామ్, ఆది పురుషుల ఇలా అన్ని ఫ్లాప్ అవుతున్న టైంలోనూ వేణుస్వామి చెప్పిన ఆ మాటలు బాగానే ట్రెండ్ అయ్యాయి. అయితే సాలార్ రిలీజ్ అయిన తర్వాత దానికి హిట్ టాక్ వచ్చింది. ఆ టైంలో వేణుస్వామి మాటల్ని ప్రభాస్ ఫ్యాన్ తిప్పుకొట్టారు. ప్రభాస్ పని అయిపోయిందని, మూవీ ఫ్లాప్ అవుతుందని అన్నాడు కదా, మరి సాలార్ హిట్ టాక్ వచ్చింది కదా అని కౌంటర్లు వేశారు. వేణుస్వామి అలాంటి వారికి రివర్స్ కౌంటర్లు వేశాడు. సాలార్ సినిమా అభిమానులు మాత్రం హిట్ అని అనుకుంటున్నారు, కానీ అది ఫ్లాప్ సినిమా అని అంటున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ చర్చలోకి వచ్చింది. సాలార్ నిర్మాత తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్ చేసిన వాళ్లకు సెటిల్ చేశాడని, నష్టపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాడని ఓ రూమర్ నెట్టింట్లో పుకార్లు పడుతుంది. ఇది మంచి పరిణామం, నష్టపోయిన వారికి అందుకుంటున్నారు. అలా చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు. నైజాం నార్త్ అమెరికాలో తప్ప సాలార్ ఎక్కడ కూడా హిట్ అవ్వలేదని అంటున్నారు. దీంతో వేణుస్వామి రంగంలోకి దిగాడు. తాను ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పాను కదా అంటూ మర్యాద రామన్న సినిమాలో సునీల్ అన్నట్టుగానే నేను చెప్పలే అంటూ వచ్చిన ఫన్నీ మీమ్ను స్టార్ స్టోరీలో పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.